సో నిన్న రిలీజ్ అయిన నరేంద్ర మోడీ స్పీచ్ భారత ఇండియన్ ఒక్కొక్క వ్యక్తికి రక్తం ఉడికిపోతుంది. సో నిన్న ఇచ్చిన ఆ ఇంటర్వ్యూ, ఆ ప్రెస్ మీట్ మనం పూర్తిగా నరేంద్ర మోడీ ఏం మాట్లాడాడు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. సో నరేంద్ర మోడీ ఏం చెప్పారంటే హుక్ పాయింట్, ఇది ఇండియా, సో ఆర్మీ కాదు, ఇది ఒక సైన్యం. సో మన దెబ్బకి పాకిస్తాన్ ఒక్కొక్క వ్యక్తికి వణుకు పుట్టించింది. ఇకపై ఇండియా మీద దాడి చేయాలంటే మన బద్దలు భాషింగాలు అవుతాయి. సో ఈజీగా చెప్తున్నా, 3 రోజుల యుద్ధానికే దాదాపు కాళ్ళ బేరంకి వచ్చింది పాకిస్తాన్. అదే 6 రోజులు ఇట్లా యుద్ధం చేస్తే పాకిస్తాన్ కొలాప్స్ అవుతుంది. సో మోకాళ్ళ మీద కూర్చొని ఇండియాకి దండం పెడుతుంది. ఎందుకంటే ఒక యుద్ధం చేయాలంటే 30 బిలియన్స్ అవుతుంది. సో పాకిస్తాన్లో 10 బిలియన్స్ డబ్బుకు లేదు. సో డబ్బు కావాలంటే, గన్స్ కావాలంటే టర్కీ హెల్ప్ చేస్తుంది, అమెరికా హెల్ప్ చేస్తుంది. సో అమెరికా బిజినెస్ మాత్రం చూసుకుంటుంది, చైనా బిజినెస్ మాత్రమే చూసుకుంటుంది. కానీ ఇండియా ఇథిక్స్, విలువలు, ప్రాణం. ఎందుకంటే ఆర్మీ, పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు చనిపోతే వాళ్ళ దేశంలో ఒక్కడు కూడా వాళ్ళ దగ్గర రాలేదు. కానీ మన ఇండియన్ ఆర్మీ ఆ ఆర్మీ వాళ్ళని దహనం చేసింది. చనిపోయిన వాళ్ళని, వాళ్ళకు ఆత్మ రక్షణ కోసం శాంతి జరగాలని మనమే వాళ్ళకు అన్ని విధానాలు చేసాం. అది మన హ్యూమానిటీ. సో పాకిస్తాన్కి హ్యూమానిటీ లేదు, చచ్చిపోయింది హ్యూమానిటీ. సో నరేంద్ర మోడీ ఏం చెప్పాడు అనేది ఫుల్గా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో నరేంద్ర మోడీకి ఒకసారి జై కొట్టండి, ఎందుకంటే ఆయన వల్ల మన దేశం బాగుపడుతుంది. సో మీ కామెంట్లో జై భారత్ అని కామెంట్ చేయండి. పూర్తిగా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. జై భారత్ మాతకి జై. ఆపరేషన్ సింధూర్పై ఆధారంగా సో మన నరేంద్ర మోడీ ఇప్పుడు మాట్లాడాడు. ఎందుకంటే పాకిస్తాన్ ఇండియా చర్చల దశలు వచ్చాయి. సో మోడీ గారు ఏం చెప్పారంటే, భారతదేశం ఒకసారి మాటిచ్చిందంటే ఆ మాటను నిలబెట్టుకోవడంలో ప్రపంచానికి ఒక ఉదాహరణ నిలుస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నది గడిచే కొన్ని రోజులుగా చరిత్రలో అక్షరాల చెరగని గుర్తుగా నిలిచిపోతున్న ఆపరేషన్ సింధూర్. సో ఈ పేరు ఇప్పుడు శత్రువులకు వణుకు పుట్టించే మాట. ఎందుకంటే ఇది కేవలం ఒక ఆర్మీ ఆపరేషన్ కాదు, ఇది నూతన రాజకీయ ధోరణి. ఇది ఒక దేశంగా ఒక నిజమైన మానవత విలువలకు కట్టుబాటుగా నిలిచిన నిర్ణయం. ప్రధానమంత్రి గారు స్పష్టంగా చెప్పారు, పాకిస్తాన్తో మాటలు జరగాలంటే టెర్రరిజం మీదే జరుగుతుంది, లేదా పిఓకే, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మీదే జరుగుతుంది. ఇది యుద్ధం చేసే కాలం కాదు, కానీ ఇది టెర్రరిజం సహించేది కూడా కాదు. ఇది జీరో టాలరెన్స్ యుగం. ఇది శాంతి కోసం అవసరమైన శక్తిని చూపించే యుగం. ఈరోజు బుద్ధ పౌర్ణమి. బుద్ధుడు శాంతిని బోధించారు, కానీ ఆ శాంతి సాధించాలంటే శక్తి అవసరం. ఈ శక్తిని భారత్ ఎప్పుడు చూపిస్తుంది? మన దేశం శాంతికి అంకితమైంది, కానీ శాంతిని బలహీనత అనుకునే వారికి మనం సమాధానం ఆపరేషన్ సింధూర్ ద్వారా చెప్పాం. ఏప్రిల్ 22న పహల్గాంలో చోటు చేసుకున్న అమానుష ఘటన దేశాన్ని కాదు, ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. పిల్లల ముందు తల్లిదండ్రులను హత్య చేయడం, మతం అడిగి అమాయకులను ఖతం చేయడం, ఇది కేవలం ఉగ్రవాదం కాదు, అది మానవత్వాన్ని దుర్గా చేసుడు. సో మానవత్వం లేని మనుషులు బండరాళ్ళు, వాళ్ళు దుర్మార్గులు, ఇలాంటి ఎథిక్స్ లేని వాళ్ళు చిల్లరగాళ్ళు. భారత దళాలు తక్షణమే చర్యలు ప్రారంభించాయి. డ్రోన్ల ఆకాశంలోకి చీల్చుకుంటూ వెళ్ళాయి. మిస్సైల్ టార్గెట్లపై ఆగకుండా దాడి చేశాయి. ఒక్క 3 రోజుల్లోనే 100కి పైగా ఉగ్రవాదులు మట్టుబెట్టబడ్డారు. వాళ్లకు అండగా నిలిచిన పాక్లోని టెర్రర్ క్యాంప్స్ ధ్వంసమయ్యాయి. 30 ఏళ్లుగా గుట్టల మీద తిరుగుతున్న టెర్రరిస్టుల నాయకుల ఒక్క నిమిషంలో నిలరాలిపోయారు. ఈ విజయానిది మనదే. మన భారత జవాన్ల ధైర్యం, వారి శౌర్యం, వారి త్యాగం. ఈ విజయాన్ని ప్రతి భారత తల్లికి, ప్రతి సోదరికి, ప్రతి బిడ్డకి అంకితం చేస్తున్నాం. పాకిస్తాన్ స్పందన ఎలా ఉన్నా మన మీదే మళ్ళీ దాడికి తెగబడ్డారు, కానీ
మన డిఫెన్స్ సిస్టమ్ ముందు వాళ్ళ మిస్సైల్స్, వాళ్ళ డ్రోన్స్ గాలిలోనే ఆగిపోయాయి. భారత ఆకాశం వారికి రక్షణ లేకుండా మారిపోయింది. పాకిస్తాన్ వరుసగా ఓటములు చవిచూశారు. మన దాడులు సౌజన్యంతో కాకుండా అంచనా వేయలేని స్థాయిలో జరిగాయి. వారి గర్వానికి కారణమైన ఎయిర్ బేస్లో నేలమట్టమయ్యాయి. ఇది కేవలం ఒక ఆపరేషన్ కాదు, ఇది ఒక సంకేతం. భారత్ ఒక ముందుకు జారితీసిన స్పష్టమైన సూత్రం. ఉగ్రవాదంపై రహమానో వదిలిపెట్టడమే లేదన్నమాట. భవిష్యత్తులో మన శాంతి లక్ష్యానికి ఇది ప్రారంభమైన ఒక బలమైన అడుగు. పాక్కి మిగిలింది పశ్చాత్తాపమే, కానీ భారతదేశానికి గర్వంగా తలెత్తుకునే రోజు కారణం అయ్యింది. ఆపరేషన్ సింధూర్ ఒక సందేశం. మన భారత తలవంచదురా, మన భారతం క్షమించదురా, మన భారతం తిరగబడితే దారి లేకుండా పోతుందిరా. సో జై హింద్, జై హింద్ అంటూ నినాదాలు వచ్చాయి. సో ఇది మన భారతదేశం గొప్పతనం. సో మన నరేంద్ర మోడీ గారు ఇండియా గురించి చాలా గొప్పగా చెప్పారు. సో ఎంతైనా ఇండియా మీద దేశభక్తి ఆయనకు తప్ప మరొకరు లేదనిపిస్తుంది. ఎందుకంటే ఈ టెక్నికల్గా, డిజిటల్గా, ఆర్మీ వైజ్గా మన ఇండియా టాప్ ప్లేస్లో ఉండబోతుంది కూడా. జై హింద్. నరేంద్ర మోడీకి ఒకసారి కామెంట్లో జై నరేంద్ర మోడీ, జై భారత్ మాతకి జై అని కామెంట్ చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, భారత్ మాతాకి జై అని కామెంట్ చేయండి.